హాయ్ స్టూడెంట్స్. సో వెంచరీమీటర్ అనేది ఎలా పనిచేస్తుందని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక సెకండ్ ఈ షార్ట్ చూడండి. సో ఇక్కడ వెంచరీమీటర్ మన డియోడ్రెంట్లో ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఏదైతే దిస్ వన్, సో ఇక్కడ మీరు పెర్ఫ్యూమ్ని స్ప్రే చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి నాబ్ని కిందకి ప్రెస్ చేస్తారు, అంతే కదా. ఇక్కడ ఉన్న నాబ్ని కిందకి ప్రెస్ చేస్తారు. కింద ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నాజిల్ ఉంది కదా, ఈ నాజిల్, సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఈ నేరో ఏరియా దగ్గర ఈ ఎయిర్ పార్టికల్స్ అన్నీ కూడా స్పీడ్గా ఇక్కడ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాయి. ఓకే, ఎయిర్ పార్టికల్స్ అన్నీ ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో, నాజిల్ని ప్రెస్ చేస్తామో, ఎయిర్ పార్టికల్స్ అన్నీ కూడా హై స్పీడ్తో ఇక్కడ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వెలాసిటీ పెరిగినప్పుడు, సో వెలాసిటీ పెరిగితే ప్రెషర్ ఏమవుతుంది, సో ప్రెషర్ తగ్గుతుంది. వెలాసిటీ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గిందంటే ఇక్కడ లో ప్రెషర్ జనరేట్ అయింది. ఇక్కడ ఏం జనరేట్ అయింది, లో ప్రెషర్ జనరేట్ అయింది. అంటే ఈ లొకేషన్లో లో ప్రెషర్ జనరేట్ అవడం వల్ల, సో ఇక్కడ కింద ఉన్నటువంటి పెర్ఫ్యూమ్ ఏదైతే ఉంది, ఈ పెర్ఫ్యూమ్ అనేది, సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. ఈ నేరో ఎక్కడైతే నాజిల్ ఉంది ఇక్కడ లో ప్రెషర్ అనేది జనరేట్ అయింది. సో లో ప్రెషర్ వల్ల, సో ఇక్కడ ఉన్నటువంటి పెర్ఫ్యూమ్ అనేది ఈ ట్యూబ్లోంచి, సక్షన్ పైప్లోంచి ఇలా పైకి వస్తుంది. అలాగే పైనుంచి మీరు ప్రెస్ చేస్తున్నటువంటి ఎయిర్ పార్టికల్స్ కూడా ఈ నాజిల్లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ స్ప్రే పైకి వస్తుందో, ఈ ఎయిర్ పార్టికల్స్తో పాటు మీ యొక్క డియోడ్రెంట్ కూడా బయటికి ఇట్లాగా స్ప్రే అవుతుంది. సో ఈ వెంచరీమీటర్ అనే కాన్సెప్ట్తో మన డియోడ్రెంట్ స్ప్రే అనేది పనిచేస్తుందని మీలో ఎంతమంది తెలుసు? ఇంకా క్లియర్గా ఈ వీడియో మీద ఇంకా క్లియర్గా ఫ్లూయిడ్ మెకానిక్స్ కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.